ఈ రాత్రి మన ప్రార్థనా ప్రోత్సాహం నిమిత్తమై దేవుని వాక్యాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మార్చి చదువుదాం. 202వ పేజీ. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 16 వచనాల వరకు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. 16వ వచనాన్ని మళ్ళీ అందరం గట్టిగా బిగ్గరగా చదువుకుందాము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థనా ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా, పురిగొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క వాక్యం మీద మన మనస్సు నిలుపుదాము. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. సంఘము ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు గనుక. ఆయన యొద్దకు వచ్చే వారందరి మనవి ఆయన చిత్తానుసారంగా ఆయన పాదాల దగ్గర పెట్టిన ప్రతి విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు. తద్వారా తన సంకల్పాలను భూమి మీద ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబముగా మనం ప్రార్థించే ప్రతి సమయం మనం దేవుని కృపాసనమునొద్దకు వస్తున్నామని గుర్తించాలి. ఈ కృపా ఆసనం లేదా కృపా సింహాసనం దేవుని ప్రియులందరికీ కూడా సమీపంగా ఉంది. పరిశుద్ధులకే కాదు, యోగ్యులం అర్హులం అన్న వారికే కాదు, బలహీనులకు, అయోగ్యులకు, అపాత్రులందరికీ కూడా ఆ సింహాసనం సమీపముగా ఉంది. తీర్పు తీర్చే ధవల సింహాసనము దగ్గరికి మనం రావట్లేదు, కానీ సమయోచితమైన సహాయం అందించేటువంటి దేవుని కృపాసనం లేదా కృపా సింహాసనమునొద్దకు మనం వస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు గనుక ఆయనను బట్టే మనకి ధైర్యం ఉంది. కాబట్టి విజ్ఞాపన చేసేవారందరూ కూడా అపరాధ భావముతో ఉండక్కర్లేదు. యేసు రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన వారందరికీ కూడా ధైర్యము కలుగుతుంది. వారి పశ్చాత్తాపము, వారి పాపము పరిహరిస్తుంది, వారి దోషము నివారణ చేస్తుంది. దేవుని కృప పొందినట్లు ఆయన కృపాసనమునొద్దకు ధైర్యముతో సమకూరుస్తుంది. ఇది ఎంత గొప్ప శుభవార్త! మన మంచితనాన్ని బట్టి కాక, మన భక్తిని, మన శక్తిని బట్టి కాక,
కేవలం ఆయన కృపను బట్టి మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలాలు ఇచ్చే గొప్ప దేవుడు ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మొరపెట్టుకోవడంలో అలసిపోవద్దు, విసుగొద్దు. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాల ఐగుప్తులో మొరపెట్టారు, నిట్టూర్పులు విడిచారు, దుఃఖాలు దేవుని చెంతకు చేరేటట్టుగా ఆయనను బ్రతిమాలుకున్నాడు. ఇశ్రాయేలీయుల యందు ఆయన దృష్టి ఉంచెను అన్నాడు. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అన్నాడు. వారిని విమోచించడానికి నాయకులను దేవుడు ఏర్పరిచి ఐగుప్తు నుంచి ఎంత ఉత్సాహంతో వారిని తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. ఈనాడు మనం ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలు, మన బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అక్కరలు, ఇహ సంబంధమైన వాటినే కాదు, ఆత్మ సంబంధమైన చెరలో ఉన్న వారిని కూడా విడుదల చేసి ఉత్సాహ సంతోషాలతో నడిపించే దేవుడు మనకున్నాడు. ఆ కృపాసనమునొద్దకు మనం చేరి వస్తున్నాం. అందుకే ధైర్యముతో, పట్టుదలతో మన యొక్క విజ్ఞాపనలను ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి మనం సమర్పించుకునేటువంటి వారంగా ఉండాలి. అందుకే పౌలు గారు అన్నారు, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ ప్రార్థన చేతును అన్నారు. రెండు వేరు వేరు అనుభవాలే అయినప్పటికీ మనసు ఆ ప్రార్థన నడిపింపు ఆత్మ సహాయము ద్వారా, ఆత్మ ద్వారా కూడా విజ్ఞాపన చేసే అనుభవానికి తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదట మనసును మనం నిమ్మలం చేసుకుంటే, నిబ్బరపరుచుకుంటే, క్రమక్రమంగా ఆత్మ నడిపింపుతో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన దేవుని కృప కొరకు కనిపెట్టుకొనగలవారంగా అవుతాం. అందుకే మన మనసు దృశ్యమైన వాటి మీద ఉంచొద్దు. దృశ్యమైన వాటి మీద ఎవరైతే మనసు ఉంచుతారో తప్పకుండా ఏదో ఒక సందర్భంలో నిరుత్సాహానికి లోనవుతారు, నిరాశకు, నిట్టూర్పులకు లోనవుతారు. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకొనుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అన్నాడు. కొన్ని సందర్భాలు మనం అడిగితే ఆయన ఇస్తాడు, కొన్ని సందర్భాలు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే కూడా అత్యధికంగా దయచేస్తాడు. కొన్ని సందర్భాలు అడగకపోయినను కూడా మన అక్కరలు ఆయన తీర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి మనసుతో, ఆత్మతో ప్రార్థన చేసే అనుభవంలోకి వెళ్ళాలంటే అదృశ్యమైన వాటి మీద మన మనస్సు నిలుపుకోవాలి. వాటి మీద మనం స్థిరమైతే అప్పుడు మన ప్రార్థన సమృద్ధిగా ఆలకింపబడుతుంది. దేవుడు మన కొరకు ద్వారాలు తెరిచేవాడిగా ఉంటాడు. ఏ సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు పెడితే మనం నిరాశపడతాం, నిట్టూర్పులు విడుస్తాం, దుఃఖపడుతూ ఉంటాం. అవన్నీ ఆయన తీరుస్తాడనే నమ్మకంతో మన స్థితిగతులను దృష్టించకుండా దేవుడు చేయమన్న ప్రార్థన అంశాలపై మన మనసు పెట్టాలి. దేవుని కార్యాలు భూలోకంలో జరిగినట్లుగా అప్పుడు మనల్ని ఆయన కనికరించినట్లుగా ఆ కృపాసనమునొద్ద మనం విజ్ఞాపన చేసేవారంగా ఉండాలి. ఈ సంవత్సరం స్థానిక సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం దానియేలు గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోము, కానీ దానియేలు దేవునికి ప్రియుడై తన స్థితిని గురించి, గతిని గురించి ఏమాత్రం మనసు పెట్టక దేవుని విషయాల మీద మనసు పెట్టి, అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టి తన ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకొని దేవుని ఆశీర్వాదాలు పొందాడు.
నిజంగా ఒక 16-17 సంవత్సరాల వయస్సులో ఇశ్రాయేలు దేశం నుంచి చెరగా కొనిపోబడిన తర్వాత బబులోను దేశంలో వాస్తవికానికి ఇశ్రాయేలు రాజవంశీకుడై ఉండి కూడా ఎంతో కలత, చింత, బాధ నందవలసిన వాడు. కానీ అవేమీ లక్ష్య పెట్టలేదు. దేవుడు తనకిచ్చిన ఆ స్థితిలో అదృశ్యమైన వాటి మీదనే మనసు నిలుపుకున్నాడు. దేవుడు ఉద్దేశించిన వాక్యాన్ని బట్టి తను పవిత్రంగా కాపాడుకుంటూ ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. దానియేలు గ్రంథంలో రాయబడిన దానియేలు యొక్క 3 ప్రార్థనా సంఘటనలు. మొట్టమొదటి సంఘటన ఏంటంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు గలవాడు, ఆ యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక అన్నాడు. 19వ వచనం చదవండి. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను అన్నాడు. ఎంత ప్రార్థించేవాడో అంతగా స్తుతించేవాడు. మరి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే రాజైన నెబుకద్నెజరుకు కల వచ్చింది. కల మర్చిపోయాడు. గారడి వాళ్ళను, శకునగాండను, మంత్రజ్ఞులను అందరినీ పిలిపించి ఆ కల చేత నా మనసు కలవరపడింది, చింతపడుతున్నాను, దాని భావం చెప్పమన్నాడు. అయ్యా మీరు కల చెప్పండి, మేము కల భావం చెప్తాము అన్నారు వాళ్ళు. నేను కల మర్చిపోయాను, కల చెప్పండి, కల భావము కూడా మీరే చెప్పండి అన్నాడు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అసలు ఇలాంటి సంగతి ఏ రాజు ఎవరి దగ్గర కూడా విచారణ చేయలేదు ఇప్పటి వరకు. మీరు కల చెప్పితే మేము కలభావం చెప్పగలుగుతాము, కానీ కలభావం చెప్పడం దేశంలో ఎవరి వలన కాదు అని చెప్తూ వచ్చారు. అయితే మీరు జ్ఞానులని నాకు ఎలా తెలుస్తుంది? నేను ఊరకుండడం చూసి మీరు కాలహరణ చేస్తున్నారు. మీరు నిజంగా దాని భావం చెప్పగలవారైతే కళ కూడా చెప్పగలుగుతారని చెప్పి వారు ఒకవేళ కలభావం చెప్పకపోతే వారి తలలు వారి శరీరాల మీద నుంచి తీసేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ సందర్భంలో దానియేలు అధిపతిగా ఉన్న ఆర్యోకు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకొని కొంత సమయం అడిగాడు. తెలివితో అడిగాడు. తన స్నేహితులైన షద్రక్, మేషక్, అబేద్నెగోల దగ్గరికి వెళ్ళి ప్రార్థనా సహాయాన్ని కోరాడు. వీరు నలుగురు ప్రార్థన చేశారు, కానీ దానియేలుకు దేవుడు దాన్ని బయలుపరిచాడు. అప్పుడు దానియేలు కళాభావం చెప్పాడు. ఆయన కళాభావం చెప్పకముందే దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. జ్ఞానులందరితో పాటు ఆయన కూడా నశించకుండా దేవుని యొక్క కృపను పొందుకున్నవాడిగా ఉన్నాడు. ఈనాడు దేవుడు ప్రార్థన ఆలకించువాడు అని మనం ప్రార్థిస్తున్నామా? మనం మనసుతో అదృశ్యమైన వాటి మీద మన మనసు నిలిపి దేవుని సంకల్పాలు నెరవేరినట్లు ప్రార్థిస్తున్నామా? దానియేలు జ్ఞానులందరి మీదకి వచ్చిన ఖడ్గాన్ని తొలగించాడు, దేవుణ్ణి స్తుతించాడు. ఈనాడు మనం ప్రార్థిస్తే దైవ జ్ఞానులే కాదు, లోకంలో ఉన్న జ్ఞానులకు రక్షణ కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. దైవ జ్ఞానులు విడిపింపబడతారు. దేవుని పిల్లలు ప్రయోజనం నుండి దేవుని నామానికి మహిమ కలిగేటట్టుగా కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే సంఘం, కుటుంబముగా, వ్యక్తిగతంగా మనం ఎప్పుడు కూడా దేవుని వ్యక్తిత్వాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఆయన తప్పక మనవి వింటాడన్న విశ్వాసంతో మన మనసు నిలుపుకొని ఈ కృపాసనమునద్ద ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి.
రెండవది ఆయన యూదులందరి కొరకు ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము మనం గమనిస్తాము, చాలా సందర్భాల్లో కూడా చదువుకున్నాం. 4వ వచనము నుంచి 14వ వచనం వరకు యూదుల స్థితిగతి గురించి, తన పాపమొప్పుకొనుచు, పితరుల పాపమొప్పుకొనుచు దానియేలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఆయన ప్రార్థన అంతా కూడా లిఖితమై ఉన్నది. అయితే దానియేలు, నాకు నువ్వు ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చావు, జ్ఞానాన్ని ఇచ్చావు, వీటిని బట్టి నా ప్రార్థన ఆలకించుమని అడగలేదు, కానీ ఆయన కృపా కనికరాలను బట్టే ప్రార్థన ఆలకించమని విజ్ఞాపన చేశాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం, నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిన నిలవబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకించు. నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును ఆలకింపుము, క్షమింపుము. ప్రభువా, ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగింపుము. ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే. యూదులు 70 సంవత్సరాలు బబులోనులో చెరగా ఉండే కాలము సమాప్తి అయిపోతున్నది గనక, యూదులకు నీ సంకల్పం ఏంటి, ఎప్పుడు వారిని విడుదల చేసి స్వదేశానికి తీసుకెళ్తావు అని ఆ సంకల్పం నెరవేరేటట్టుగా, ప్రవక్త అయిన ఇరిమియా చెప్పిన మాట నెరవేరేటట్టుగా, యూదుల క్షేమం కొరకై, యూదుల భద్రత కొరకై దానియేలు ఎంతగానో తగ్గించుకొని ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయుటకు మనస్సు నిబ్బరము చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే అది ఆయన గొప్ప కనికరాన్ని బట్టే అంగీకరించమని కోరుతూ ఉన్నాడు. ఈ అంశం ఎప్పుడైతే దేవుని సింహాసనం వద్దకు వచ్చిందో, సమయోచితమైన సహాయం చేయడానికి దేవుడు తన దూతను పంపి దానియేలునకు ప్రత్యుత్తరం ఇస్తూ వచ్చాడు. యూదుల కొరకు ప్రార్థించాడు. మొదట బబులోనులో ఉన్న జ్ఞానుల కొరకు ప్రార్థన చేశాడు. రెండవదిగా యూదుల క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు మనవి ఆలకించాడు, ప్రతిఫలాలు కలగజేశాడు. ఆయన సంకల్పాన్ని బట్టి కోరేషు పరిపాలన కాలంలో దేవుడు తన శాసనాన్ని కోరేషు ద్వారా స్థిరపరిచి యూదులందరూ తమ తమ పట్టణాలకు వెళ్ళవచ్చు అని ఆయన ప్రకటన చేసి దేవుని గొప్ప మందిరం కట్టాలి అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ అయిన తర్వాత యూదులు నెమ్మదిగా ఒక్కొక్కరి ఆధ్వర్యంలో, అంటే 3 దఫాలుగా తిరిగి యెరూషలేమునకు వచ్చి యెరూషలేమును కట్టబూనుకున్నారు. కాబట్టి మన ప్రార్థనలు ప్రభువును సంతోషపరిచేవిగా, ఆయన సంకల్పాలు నెరవేర్చేవిగా ఉండాలి. బహుశా ఈ 2 ప్రార్థనలు కొంత అనుకూల సమయాలలో దానియేలు చేసి ఉంటాడు. అంత ఇబ్బంది దానియేలుకి ఆ స్థితిలో లేదు. కానీ యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అనుదినం ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఆయన అనుదినం మోకరిల్లి ప్రార్థించిన సందర్భంలో పూర్తిగా ప్రతికూలమైన పరిస్థితులు నెలకొనబడి ఉన్నాయి. దానియేలు మీదనే వ్యతిరేకమైన శాసనం చేయబడింది. ఒక 30 రోజులు తప్ప, 30 రోజులు రాజుకు తప్ప ఎవ్వరికీ విజ్ఞాపన చేయదన్న శాసనం. ఒకవేళ అలా కాదని ఎవరైనా చేస్తే వాళ్ళను సింహాల బోనులో వేయబడాలనే మరి ఆ శాసనాన్ని పుట్టించారు.
కల్దీయులు, అందులో ముఖ్యులు, పెద్దవారు, చాలా జ్ఞానం కలిగిన వారు. వారి శాసనానికి దర్యావేషు తెలియకయే ఆమోదముద్ర వేశాడు. అలాంటి తరుణంలో దానియేలు తన ప్రార్థన మానలేదు. తన మనసు ఇహ సంబంధమైన వాటి మీద నిలపలేదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాడు. దానియేలు కోసం కాదు ఇక్కడ ప్రార్థన చేసుకుంది, యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రతి దినము ప్రార్థిస్తున్నాడు యెరూషలేము పట్టణం కొరకు. సంఘ క్షేమం కొరకు మనం ప్రార్థిస్తున్నామా? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్నాడు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. స్థానిక సార్వత్రిక సంఘాలే ఈ నేటి దినాలలో యెరూషలేములు. మరి వాటి కొరకై మనం ఎంత ప్రార్థిస్తున్నాం? అనుకూల సమయములోనే ప్రార్థనకు మన మనసును స్థిరం చేసుకోలేకపోతున్నాం, నిబ్బరపరుచుకోలేకపోతున్నాం. అలాగైతే ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎలా ప్రార్థన చేయగలుగుతాం? ఒకవేళ సాతాను కూడా చాలా యుక్తిగా మన యొక్క ప్రార్థన జీవితం మీద కొట్టొచ్చు. ఎందుకంటే వాడికి తెలుసు, దేవుడికి వీరు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు, ఆయనకు ఆలకిస్తాడు కనుక కార్యాలు చేస్తాడు. అందుకనే శత్రువు మొట్టమొదట మన ప్రార్థన జీవితం మీదే దాడి చేస్తాడు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా అనుదిన బలి, ఆ నైవేద్యాన్ని నిలిపివేస్తాం. అనుదిన బలి అర్పణ ఉండదు. బలిపీఠం మీద నిప్పు ఆరిపోతుంది, చల్లారిపోతాం, సాధారణ స్థితిలోకి వస్తాం. అయితే చెరలోనున్న బబులోను దేశంలో ఉన్న దానియేలు మాత్రం తన మనసు ఎంత నిబ్బరపరుచుకున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా, ఆదరణ లేకపోయినా, మరి ఆయన పరిస్థితి, ఆయన స్థితిగతులు ఎంతో విచారకరంగా ఉన్నా ఆయన వచ్చిన ప్రతి అంశం కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. జ్ఞానుల కొరకు ప్రార్థించాడు, యూదుల కొరకు ప్రార్థించాడు, యెరూషలేము పట్టణ క్షేమం కొరకు ప్రార్థించాడు. దానియేలు అంటేనే మనకు ప్రార్థనా జీవితం గుర్తొస్తుంటుంది, ఉపవాస జీవితం గుర్తొస్తూ ఉంటుంది. మరి నేటి దినాల్లో సంఘానికి ఎంత అవసరం? ఈ కృపాసనం శ్రేష్టంగా మన మధ్య వేయబడి ఉంది. ఎంత నమ్మదగినవాడు! ఆయన అత్యధికమైన కృప మనకు చూపించేవాడు. మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ సమస్యలే కాదు, సార్వత్రిక స్థానిక అంశాలన్నీ కూడా ఆయన పాదాక్రాంతం చేసినప్పుడు తప్పక ఆయన మన మనవి వింటాడు. ప్రార్థన ఆలకించువాడా అని ఆయనకు పేరు. ఆ ప్రార్థన ఆలకించేవాడు కృపను బట్టి మన మనవి విని గొప్ప ప్రతిఫలాన్ని మనకు దయచేస్తాడు. కాబట్టి ఆ విశ్వాస నిశ్చయితలు మనకున్నాయా? మన మనసును గలిబిలి చేస్తూ, నిబ్బరపడకుండా, స్థిరత్వం లేకుండా చేస్తున్న సాతాను కుతంత్రాలను ఎరిగి మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటున్నామా? వ్యక్తిగతంగా, సంఘముగా ఎప్పటికప్పుడు నూతనపరచబడి, అయ్యా నాకు సహాయం చేయమని మనం అడగాలి. దానియేలును బలపరిచి స్థిరపరిచిన దేవుడు తప్పకుండా మనల్ని కూడా బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, మన ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలమిస్తాడు. అట్టి నిశ్చయితతో ప్రభు దగ్గరికి మనం వద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాము.